లైక్ మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కొంచెం పరిస్థితులు బాలేదు. గవర్నమెంట్ స్కూల్‌లో అండ్ కాలేజెస్‌లో చదువుకున్నా అన్నారు గదా! సో, ఆ టైంలో మీరు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? చాలా ఛాలెంజెస్ అమ్మా. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మీకు ఇప్పుడు భోజనానికి అయ్యేది ఒకటైతే అవును. స్కూల్ ఫీజులు అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో ఎక్కువ ఫీజులు ఉండేవి కావు. కానీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఎగ్జామ్ ఫీజు అడిగేవారు. హ్మ్. ఆ ఎగ్జామ్స్ ఫీజు కట్టడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేది. హ్మ్. ఒక్కొక్క సందర్భంలో మా టీచర్స్ తర్వాత ఇద్దు గాని అని చెప్పేసి వాళ్ళు కూడా కట్టిన సందర్భాలున్నాయి. ఓకే. అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు మనకు చాలా ఎంబ్రాసింగ్‌గా ఉంటుంది. అంటే ఎంత చిన్న పరిస్థితి నుంచి వచ్చి మనము ఈ విధంగా చదువుకోవడం అనేది చాలా ఇబ్బందికరం. అండ్ మీ లైవ్లీహుడ్ కోసం మీరు ట్యూషన్స్ చెప్పడం 150 రూపీస్‌కి 2 మెంబర్స్‌కి చెప్పడం అని నేను విన్నా. సో, అది ఎలా జరిగింది సార్? అంటే చదువుకునేటప్పుడే మనం ఎలాగైనా సంపాదించుకొని చదువుకోవాలి. హ్మ్. ఎందుకంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అవును. లేకపోతే కంప్లీట్‌గా మనం చదువు ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా మన సర్వైవల్ మనం కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఆ పరిస్థితి లేదు మనకు. హ్మ్. సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను కొంతమంది టీచర్స్‌ని వాళ్ళని చెప్పి, సార్ ఓకే. నేనేదో ఒక ట్యూషన్ చెప్తాను. హ్మ్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. పిల్లలకు నేను చెప్తాను అని చెప్పేసి అడగటం జరిగింది. ఓకే. అది ఎప్పుడంటే నేను మనకి ఇంటర్మీడియేట్‌లో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడైతే ఎవ్వరు కూడా మనని ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలం కాబట్టి మనం ట్యూషన్ చెప్తామంటే ఎవరు నమ్మరు. కరెక్టే. అవును. కానీ నేను డిప్లొమాకి వచ్చిన తర్వాత అయితే ఈ చదువులో కూడా నాకు చాలా హడిల్స్ ఎదురయ్యాయి. ఎలా అంటే 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి నేనే మా ఫ్యామిలీలో. ఓకే. ఆ తరువాత అసలు ఏం చేయాలి? 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ చేయాలా? ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏం చేయాలనేది కూడా ఐడియా లేదు. అవును. గైడెన్స్ లేదు. హ్మ్.